బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతూ ఉండగా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ 250 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండో వీక్ లో దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండగా పోటీలో ఇతర సినిమాలు ఉన్నా కానీ మెజారిటీ థియేటర్స్ ని హోల్డ్ చేయడంతో మంచి కలెక్షన్ల దిశగా దూసుకుపోతూ ఉందని చెప్పాలి. సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుల వైపు పరుగులు పెడుతూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర ఈ ఇయర్ కి గాను టాలీవుడ్ తరపున ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలవడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఈ ఇయర్ వచ్చిన తెలుగు సినిమాలలో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహాకందని కలెక్షన్లతో దుమ్ము లేపగా టోటల్ రన్ లో 275 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను సొంతం చేసుకుని 9 నెలలుగా ఈ ఇయర్ టాలీవుడ్ టాపర్ గా దూసుకుపోతూ ఉంది. ఇక ఓజీ మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా 2-3 రోజుల గ్యాప్ లో ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లను దాటేసి ఈ ఏడాదికి గాను అవలీలగా టాలీవుడ్ తరపున హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలవడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. ఇదే టైంలో వరుసగా నిరాశ కలిగించే రిజల్ట్ నన్ను సొంతం చేసుకుంటున్న పవర్ స్టార్ హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ తర్వాత ఇప్పుడు ఓజీ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ నైతే సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఇక 2025లో రీజనల్ మూవీస్ పరంగా మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇయర్ టాపర్ గా అలాగే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఇయర్ ఎండ్ టైం కి ఓజీ సినిమాను అందుకునే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో లేదో చూడాలి. లేదంటే ఓజీ సినిమానే ఇయర్ టాపర్ గా కొనసాగే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.